అత్తయ్య చూసారా, ఈ అక్క చెల్లెళ్ళు మహిళా మండలి వాళ్ళని మన ఇంటి మీదకి పంపించారు. నాకేం తెలియదు అత్తయ్య గారు. నేనే వాళ్ళకి చెప్పా, నేనే పిలిచా. మీరు తొందరగా నేను లోపలికి రావద్దన్నారు కదా, నేనే మహిళా మండలి వాళ్ళకి ఫోన్ చేసి పిలిచా. మేడం చూడండి, మా ఇంట్లో వాళ్ళు నా భార్యను లోపలికి రానివ్వట్లేదు, బయట నిలబెట్టారు. మా డాడీని నా భార్య పొడవలేదు, నేను కళ్ళారా చూసా. కోర్టులో కూడా సుందరికి బెయిల్ ఇచ్చారు, కానీ మా ఇంట్లో వాళ్ళే సుందరి మీద నింద వేసి లోపలికి రానివ్వట్లేదు. నాకు నా భార్య కావాలి. కన్నయ్య, నీకేం తెలీదు, నువ్వు మాట్లాడుకో. లేదు బామ్మ, నేను మాట్లాడతా. ఏంటి పార్వతమ్మ గారు ఇది? భార్య కావాలని భర్త కోరుకుంటున్నాడు, పైగా ఆ భార్య ఏ తప్పు చెయ్యలేదని భార్య వైపు నిలబడ్డాడు. కాదనడానికి వద్దు పొమ్మనడానికి మీరెవరు? తాళం తీస్తారా లేదా పోలీసుల్ని రప్పించమంటారా? మీడియాని పోలీసుల్ని పిలిపించి పెద్ద గొడవ చేస్తే మీ పరువే పోతుంది. చిచి, బావగారిని హత్య చేయాలని చూసిన వాళ్ళని ఇంట్లో పెట్టుకుని నూడిల్స్ పెట్టి మరీ ప్రేమగా దగ్గర తీసుకుంటున్నాడు మన బాల. అసలు వాడిని ఏమనాలి? అరే, తండ్రి కోమలో ఉన్నాడు, దానికి కారణం వాడి భార్యే, కాని వాడు మాత్రం నమ్మడు. వాణ్ణని ఏం లాభంలే, ఇక్కడ అందరూ అలానే ఉన్నారు. బా, ఇలాంటి కొంపలు ఉండడం కూడా అనవసరమే. రేపా మహాతల్లి అమ్మో ఎవరిని కత్తిపెట్టి పొడుస్తుందో, ఎవరిని గన్నుపెట్టి కాలుస్తుందో ఎవరికి తెలుసు. జరిగినా జరుగుతుందిలే. పదవే. అవునత్తయ్య, కన్నయ్యతో త్రిపుర ఉండటం నాకు కూడా ఇష్టం లేదు. కోర్టు ఆ త్రిపురకి బెయిల్ మాత్రమే ఇచ్చింది. తను ఏ తప్పు చేయలేదని ఆధారాలు చూపించి నిర్దోషిగా బయటికి రాలేదు కదా. వదిన తప్పు చేశారన్నంత క్లియర్గా సాక్ష్యాలు ఉన్నాయి. అయినా వదినకి సపోర్ట్ చేయలేదని నువ్వు నా మీద కోపంగా ఎలా ఉంటావు? ఆవేశంలోనూ కోపంలోనూ నేనిప్పుడైనా తప్పు చేస్తానేమో కాని మా అక్క ఏనాడు తప్పు చేయలేదు, చెయ్యదు. ఏమో, రోజులన్నీ ఒకేలా ఉండవు కదా. అంటే మా అక్కలో చిన్నప్పటి నుంచి లేని బుద్ధులు ఇప్పుడొచ్చాయంటారా? మీకంటే చిన్నపిల్లల మనస్తత్వం ఉన్న బావగారి నయం. మా అక్క తప్పు చేయలేదని ఒకే ఒక నిర్ణయం మీద నిలబడి ఉన్నారు. మా అన్నయ్య చిన్నపిల్లాడు కాబట్టే వద్దని అంతలా నమ్ముతున్నాడు. మా అక్క పట్ల మీ అన్నయ్యకున్నంత నమ్మకం
మీకెవ్వరికీ లేదు. ఏ రోజు తప్పు చేయని మా అక్క, అసలు తన కళ్ళ ముందు తప్పు జరిగితేనే సహించని మా అక్క, తను దైవంలా ఆరాధించి మావయ్య గారిని చంపాలని చూసిందంటే అంత ఈజీగా ఎలా నమ్మాలనిపించింది? సాక్ష్యాలు ఆధారాలు అంటున్నా. లాయర్ చెప్పారు కదా ఏ క్రియేటెడ్ వీడియోలు చేయొచ్చని. అలా ఎవరో మా అక్క మీద కుట్రలు పన్నితే అంత తేలిగ్గా ఎలా నమ్మేస్తారవన్నీ? ఈ విషయంలో బుద్ధి జ్ఞానం ఉన్న మీకంటే బావగారి 100 రెట్లు మేలు. గాయత్రి, చాలు. నీ మాటలతో నన్ను రెచ్చగొట్టకు. నేనే రెచ్చగొట్టట్లేదు, నిజం చెప్తున్నాను. నిజం ఎప్పుడూ నిష్ఠురంగానే ఉంటుంది. గాయత్రి, కంట్రోల్గా ఉంటే నీకే మంచిది. వదినకి సపోర్ట్ చేయలేదని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఊరుకోను. నేను చాలా కంట్రోల్గా ఉన్నానండి. అదే ఇది వరకు గాయత్రిని అయితే అప్పటి కోపమే నాలో ఉంటే మా అక్కని దోషిని చేసి మాట్లాడేవాళ్ళు, నా ముందు నోరు తెరవటానికి కూడా భయపడేవాళ్ళు. చాలు చాలు, ఇంతకు మించి ఇంకెక్కువ మాట్లాడుకో. నన్ను కదిపింది మీరు, నాతో మాట్లాడింది మీరు, మళ్ళీ నేనెక్కువ మాట్లాడాను అంటున్నారు. అవునులే, నాకే బుద్ధి తక్కువ, అందుకే నీతో మాట్లాడాను. నిజమే, ఆ బుద్ధి జ్ఞానం తక్కువ కాబట్టి నిజమేదో కుట్రేదో తెలుసుకోలేకపోతున్నారు. నాతో గొడవ పడుతున్నారు, మా అక్కని అపార్థం చేసుకుంటున్నారు. ఛ!